కలుషిత నీరు ఆ గ్రామాన్ని వణికిస్తోంది. వాంతులు విరోచనాలతో ఊరంతా ఆసుపత్రి బాట పట్టారు. 3 రోజుల వ్యవధిలో 3 మృతి చెందగా సుమారు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. హన్మకొండకి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం జిల్లా అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. హన్మకొండ మండలం కడిపికొండలో అతిసారం ప్రబలింది. కలుషిత నీరు తాగడం వల్ల గ్రామంలోని సుమారు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. గడిచిన 72 గంటల్లో వాంతులు విరేచనాలు తీవ్రమై 3 మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమించడం వల్ల కొందరు ప్రైవేటు ఆసుపత్రికి, మరికొందరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరుగులు తీశారు. వీరికి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వైద్యులు నిరంతర చికిత్స అందిస్తున్నారు. వాంతులు వీరేషన్లు ఇవి అవుతాయి. ఒక 2 నిమిషాలు ఆ మనిషిని తీసుకొచ్చిన మనిషి ఇంకోటి అవుతాడు. కనీసం పసిపిల్లలు, 6 ఏళ్ల పిల్లలు, 60 ఏళ్ల ముసలోళ్ళు, వయసు వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కళ్ళు డ్యూటీ పోయించిన వాళ్ళు డ్యూటీ పోయితే మధ్యాహ్నం వచ్చే వరకు మళ్ళీ పేషెంట్ అవుతాడు. ఇవాళ పొద్దుటి నుంచి తిమ్మి ఇది చెయ్యి ఇట్లా వస్తున్నాయి. ఆ నీళ్ళ గురించి నీళ్ళు లేవు మంచిగా 15 రోజులకు ఒకసారి. ఇక ఆ నీళ్ళతోటి అందరికీ ఇక నేను ఒక్కదాన్న మొత్తం పిల్లల కాంచి. ఆస్పత్రిలో రోగుల తాకిడి అంతకంతకు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై RWS వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎవరికి వారు తప్పు తమది కాదంటూ చేతులెత్తేస్తున్నారు. నీటి సమస్య వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి మస్తు మంది వచ్చిండ్రు, ఊరంతా అదే, ఊరు మొత్తం అదే అవుతుందన్న. 3 మనుషులు ఇవాళ చనిపోయిండ్రు, ఒక మనిషి మొన్న చనిపోయింది. ఈ డాక్టర్లు ఏం చెప్తాను, ఏం చెప్పట్లేదు, గ్లూకోజ్ ఎక్కిస్తాను అంతే. అందరికీ ఇదే పరిస్థితి ఉంది. రోహిణి హాస్పిటల్లో ఉన్నారు, ఫాతిమానగర్లో ఉన్నారు, జే హాస్పిటల్లో ఉన్నారు, ఎంజిఎంలో ఉన్నారు. అందరికీ మోషన్స్. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి అతిసారం నుంచి గట్టెక్కించాలని కడిపికొండ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.